హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 6 అండి. డే 6 వెయిట్ చూసే ముందు డే 5 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డే 5 ఫుడ్ ఏం తీసుకున్నాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళేదని చూసేద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ కోసం మాట్లాడదాం. డే 5 వెయిట్ ఎంత ఉన్నాను అంటే 85.25 ఉన్నాను అనమాట. అలాగే ఫుడ్ ఏం తీసుకున్నామో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెనీ డిన్నర్ ఏంటో చూద్దాము. మీకు చెప్పాను కదా, నేను మార్నింగ్ హెవీగా తింటాను, ఆఫ్టర్నూన్ లైట్గా, ఈవినింగ్ లైట్గా తీసుకుంటాను అని. సో ఈరోజు మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే బ్రౌన్ రైస్ మాట. చూడండి, ఒక కప్పు బ్రౌన్ రైస్. అలాగే ఈరోజు వచ్చేసి గోంగూర పప్పు మాట. గోంగూర పప్పు ఒక కప్పు, అలానే ఒక ఆమ్లెట్. సో ఇదండి, ఇది నా మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మాట. ఇప్పుడు మనం లంచ్కి ఏం తీసుకున్నాం, డిన్నర్కి ఏం తీసుకున్నాం అనేది చూసేద్దాం రండి. ఫస్ట్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి లంచ్ చూసేద్దాము. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏంటి అంటే గ్రేప్స్ అండి. ఈరోజు ఫ్రూట్స్ వచ్చేసి గ్రేప్స్ పెట్టుకున్న. వాటితో పాటు ఈరోజు మా వారు ఫస్ట్ టైం అట బూరెలు ట్రై చేయడం. ఫస్ట్ టైం బూరెలు ట్రై చేసాము, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అందుకే నేను మూడు బూరెలు పెట్టుకున్నాను అన్నమాట లంచ్ బాక్స్ కింద. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి అండి బూరెలు అంటే. అందుకు ఈరోజు మా వారు నా కోసం స్పెషల్గా చేశారు. అందుకు తినకపోతే బాగోదు కదా, డైట్లో ఉన్నాను కాబట్టి ఫ్రూట్స్ కొంచెం తగ్గించాను. మార్నింగ్ కొంచెం మీరు చూసారు కదా రైస్, అది కూడా కొంచెం పెట్టుకున్నాను, ఒక కప్ప పెట్టుకున్నాను, ఎక్కువ ఏం తినేయలేదు మార్నింగ్. ఎందుకంటే బూరెలు ఉన్నాయండి ఆఫ్టర్నూన్కి. సో అందుకు ఈరోజు బూరెలు గ్రేప్స్ మాట. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి, అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళేదన్నా ఇంకా బటర్ మిల్క్ తీసుకుంటున్నా యాజ్ యూజువల్. సో ఇదండి నా డైట్ ఫుడ్. ఈరోజు మనం తగ్గామా పెరిగామా లేక కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది ఇప్పుడు చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అనేది డైట్ ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్. నేను వెయిట్ అయితే 85.25 ఉన్నాము. ఈరోజు తగ్గామా లేదా అన్నది చూద్దాం. నేను నా డైట్ అయితే బాగానే చేశాను, బాగా నిద్రపోయాను. సో దానివల్ల మనం ఏమైనా తగ్గామా లేదా, లేకపోతే అలాగే కాన్స్టెంట్గా ఉన్నామా చూద్దాం రండి. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతాను అనమాట. నేను 85.25. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కానండి. ఇప్పుడు మా వారు వచ్చి చూపిస్తారు అన్నమాట నా దగ్గరకు వచ్చి. ఎంతున్నాను అంటే సేమ్ అండి, 85.25. నిన్న ఈరోజు కూడా కాన్స్టెంట్, పెరగలేదు అలా అని కూడా తగ్గలేదు అనమాట. మనం వీక్లీ వన్స్ అన్నదే మనం వెయిట్ అనేది రెడ్యూస్ అవుతామండి, ఒకేసారి తగ్గిపోతాం. అలా అని రోజు తగ్గుతామా లేదు, మన డైట్ అయితే కంటిన్యూగా చేయాలి. మనం వీక్లీ వన్స్ అయినా ఒకేసారి 1 kg అయినా తగ్గుతామని కరెక్ట్గా డైట్ చేస్తే. సో ఇదండి ఈరోజు నా వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.